వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే ప్రారంభమయ్యాయి. వీరికి మాత్రమే అవకాశం అయితే దక్కబోతుందండి. అయితే మీ యొక్క సచివాలయాల్లో ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటుగా ఈ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఎవరెవరికి ఈ అప్లికేషన్లు అనేది తీసుకొని సబ్మిట్ చేయాలి, ఎవరెవరికి అర్హత ఉంది, అలాగే ఏ పెన్షన్లో వారు అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ కూడా చూపిస్తానండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లకు సంబంధించి, అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం 15 లక్షల పెన్షన్లు అనేది ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మనకేంటంటే 1.5 లక్షల వితంతు పెన్షన్లు అనేది విడుదల చేయాలని చెప్పేసి మనకి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు ఇప్పుడు ఈ కొత్త పెన్షన్దారులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నాను కదా. అయితే ఎవరు ఏ పెన్షన్దారులను చూసుకున్నట్లయితే స్పౌస్ పెన్షన్లకు సంబంధించండి. స్పౌస్ పెన్షన్లు అంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భర్త చనిపోయినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి భార్యకైతే ఇచ్చే విధంగా ఈ స్పౌస్ పెన్షన్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా మీరు ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకొని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వృద్ధాప్యంలో ఎవరైతే ఉంటారో సో అతను పెన్షన్ తీసుకుంటూ సడన్గా చనిపోయి ఉంటే కనుక, సో ఆ భార్య ఎవరైతే ఉన్నారో స్పౌస్ పెన్షన్ ఆప్షన్ యూజ్ చేసుకుని అప్లై చేసుకుంటే కనుక ఆమెకు 4,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక వికలాంగులు ఎవరైనా ఈ విధంగా చనిపోతే కనుక, సో సడన్గా వారి యొక్క భార్య ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ యూజ్ చేసుకుని అప్లై చేసుకుంటే కనుక, సో అతనికి 6,000 రూపాయలు వచ్చేది. బట్ ఏంటంటే ఈమెకి 6,000 రావండి, ఓన్లీ 4,000 వరకే ఇస్తారు. సో ఈ విధంగా అయితే మనకు ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను యూజ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్ కూడా చూపిస్తాను స్క్రీన్ పైన, ఏ విధంగా మీరు రాసి ఇవ్వాలి, అలాగే ఈ అప్లికేషన్తో పాటు మీరు జతపరచవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. చూసినట్లయితే ఇదండి మనకు స్పౌస్ పెన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము, గ్రామ వార్డు సచివాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించినటువంటి స్పౌస్ పెన్షన్ అప్లికేషను. అయితే ఈ అప్లికేషన్ మీరు ఏ విధంగా రాయాలి, ఏ బ్లాంక్స్లో ఏ డీటెయిల్స్ అనేది ఇవ్వాలని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని యొక్క పేరు, మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి పేరు అనేది మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక భర్త పేరు, మీ యొక్క భర్త పేరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఇక ఆధార్ కార్డు నెంబర్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుంది. ఇక మొబైల్ నెంబరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక చిరునామా, మీ యొక్క అడ్రస్, అంటే ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుందండి, ఆ అడ్రస్ అనేది రాస్తే సరిపోతుంది. ఇక క్లస్టర్ తెలిస్తే రాయండి, లేదంటే నో ప్రాబ్లం. ఇక రైస్ కార్డ్ నెంబర్ అనేది కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక మరణించినటువంటి పెన్షన్ లబ్ధిదారుని యొక్క పేరు, ఎవరైతే మీ భర్త ఉంటారో, సో మరణించి ఉంటారో, సో ఆ పేరు అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఇక మరణించినటువంటి డేట్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఇక అతని యొక్క ఆధార్ నెంబర్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఇక మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా అయితే మీరు ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. ఇది డెత్ సర్టిఫికేట్లో అయితే ఉంటుంది కాబట్టి సో అది వేయాల్సి అయితే ఉంటుంది. ఇక పెన్షన్ రకము తెలిస్తే రాయండి, పెన్షన్ ఐడి తెలిస్తే రాయండి, లేదంటే వదిలేయచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దరఖాస్తు ఎవరైతే చేస్తున్నారో ఆమె అయితే సంతకం అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, సో WEA అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంటు, సో సచివాలయంలో అయితే ఉంటారు. సో ఈయన అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈయన అప్రూవ్ చేసి డైరెక్ట్గా మనకి ఏంటంటే కమిషనర్ గారికి అయితే పంపిస్తారు. కమిషనర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత స్పౌస్ పెన్షన్ ఆప్షన్, ఇది పెన్షన్ అనేది మీకైతే మంజూరైనట్టు. అయితే మీకు జూలై నెలలో ఈ పెన్షన్ అయితే అందబోతుందండి. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్తో పాటుగా, అంటే మనము ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తాం కదా, సో ఫిల్ చేసిన తర్వాత మనం ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలని చూసుకున్నట్లయితే, ఎవరైతే చనిపోయి ఉంటారో అతనికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో డెత్ సర్టిఫికేట్తో పాటుగా నెక్స్ట్ అతనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవి సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈ స్పౌస్ పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి జూలై నెలలో అయితే జమ అవడం అయితే. స్పౌస్ పెన్షన్కి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి ఉండి సో భార్య అప్లై చేసుకోవాలనుకుంటారో వారికి సంబంధించినటువంటి అప్డేటు. సో ఇది మనకు అఫీషియల్గా అయితే వచ్చింది. ఇక్కడ డియర్ ఆల్, ప్లీజ్ కంప్లీట్ స్పౌస్ అప్లికేషన్స్ ఎంట్రీ అండ్ అప్రూవల్ బిఫోర్ 12 5 PM. సో చూసారు కదా ఫ్రెండ్స్,
మనకు ఈరోజు 5 గంటల వరకు మాత్రమే ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు అప్రూవల్ చేస్తారు, ఎంట్రీ చేస్తారు. సో మళ్ళీ మీకు అప్రూవల్ చేయరు, ఎంట్రీ చేయరు. సో ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మీరు వెంటనే అప్లై చేసేసి మీరు రిలాక్స్ అయిపోండి. సో మళ్ళీ మీకు 15 రోజుల తర్వాత మీరు ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఎలిజిబిలిటీ వచ్చిందంటే కనుక తప్పనిసరిగా మీకు పెన్షన్ అయితే వస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక మళ్ళీ మీరు దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలుసుకొని మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు స్పౌస్ పెన్షన్కి సంబంధించినటువంటి దరఖాస్తులను విడుదల చేశారు. తప్పనిసరిగా మీరు చూసి చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సచివాలయానికి వెళ్ళండి, అక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటారు. సో వారిని అడిగితే కనుక వాళ్ళు పూర్తి వివరాలు అనేది చెప్తారు. ఈ విధంగా మనకేంటంటే పెన్షన్దారులకు సంబంధించి నార్మల్గా వికలాంగ పెన్షన్ ఎవరైనా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి సంబంధించి కూడా ఏంటంటే ఇంకా మనకు ప్రభుత్వం వికలాంగులకు సంబంధించి ఇంకా పెన్షన్కి సంబంధించి విడుదల చేయలేదు. ఇప్పుడు ఏంటంటే సదరం స్లాట్స్ అనేది విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మేబీ సదరం స్లాట్స్ ఇంకా విడుదల చేసే యోచనలు ఉన్నాయి. ఇంకా మనకి ఇంకా విడుదల కాలేదు. ఆల్రెడీ విడుదలైనాయి, క్లోజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉంది. ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను. సో ఈ విధంగా ఏంటంటే మనకు స్పౌస్ పెన్షన్ల ఆప్షన్లు అనేది ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనము అప్లికేషన్ అనేది పూరించి మనమైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక మనకు మిగిలినటువంటి ఏదైతే విడో పెన్షన్స్, నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ బాధితులు, డయాలసిస్, సో ఇవి పెన్షన్స్ అనేది మనకేంటంటే ఇంకా విడుదల చేయలేదు. ఎలాంటి అప్డేట్ రాలేదు. రాని అప్డేట్ని మనం చెప్పకూడదు. కానీ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేటు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు కాబట్టి వెంటనే మీకు తెలిసి ఉంటే కనుక ఎవరైనా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. మేబీ వాళ్ళైనా తెలుసుకుని మన ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది.